చేయకుండా దేవుని వర్తమానంలోకి వెళ్దాం. ఇప్పటికి 9:46 అవుతుంది. కీర్తనలు 138 పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం తీస్తారా? 138 8వ వచనం. నీ కృప నిరంతరం ఉండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, పరిశుద్ధ నామం బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆదర్శ నగర్లో ఇటుగురాల ప్రాంతంలో తండ్రి ప్రభువా, దాసులని ఈ ప్రాంతంలో నిలబెట్టుకొని ఏర్పాటు చేసిన యొక్క సువార్త, రక్షణ సువార్త సభను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దాసులు ఎంతో ప్రయాసంతో ప్రాంతవాసులకు సువార్త అందించాలని యొక్క ఆతృత, ఆశ, దప్పిక కలిగి ఉండటం ప్రభువా నీకే స్తోత్రాలు. వారి దప్పిక, వారి ఆశ నెరవేరినట్లుగా కృప దైత్యం వేడుకొంచున్నాం. ఈ మాటల ద్వారా నీ మంచి వర్తమానం అందించి, నీ మాటలు ప్రతి హృదయంలో ప్రభావితమై తండ్రి ప్రభువా రక్షణ కార్యము జరిగింప చేయమని వేడుకొంచున్నాం. ఇదనం మా కొరకు సిద్ధపరిచిన వాక్య భాగమును బట్టి స్తోత్రాలు. నా వాక్చాతుర్యము చేత కాకుండా నీ వాక్శక్తి చేత నింపి మీరే నాతో, మాతో, మా అందరితో మాట్లాడి బలపరిచి మహిమ పొందమని, ఈ కార్యములు 100 వంతులుగా ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చదవబడిన వాక్య భాగంలో నీ కృప నిరంతరం ఉండును కదా. ఎవరి కృప? దేవుని యొక్క కృప. ఈరోజు మన అంశం కూడా దేవుని కృప. దేవుని కృప, కృప అని చాలాసార్లు ఈ యొక్క వాడుకలో మనం వాడుతూ ఉంటాం. అసలు దేవుని కృప అంటే ఏమిటి కదా? ఎవరిని పలకరించినప్పుడు ఎట్లా ఉన్నారమ్మా, ఎట్లా ఉన్నారయ్యా అంటే ఏదో దేవుని కృపను బట్టి చాలా బాగానే ఉన్నాంలే అని చెప్తూ ఉంటారు. ఇది ఒక ఊత పదం కూడా చెప్పాలంటే. మాట వస్తే దేవుని కృప, కేవలం ఆయన కృప అని అనేక సార్లు ఈ మాట వాడుతూ ఉన్నాం కదా. అసలు దేవుని కృప, కృప అంటే ఏమిటి? కృప అంటే ఏమిటి? కృప అంటే ఏమిటి? కృప, కృప, కృప. దేవుని కృప అంటే ఏమిటో ఈ రాత్రికాల సమయంలో మనము తెలుసుకుందాం. క్షమించబడుటకు అవకాశం లేనప్పుడు క్షమించబడటము, ఆయన దయను, కనికరమును పొందటం అనేది దేవుని కృప. కొన్ని సందర్భాల్లో నిస్సహాయులుగా మనం ఉంటాం, అవకాశం ఉండదు. ఎటువంటి అవకాశం కూడా సహాయం పొందటానికి ఉండదు, ఎవరి దగ్గర నుంచి కూడా రాదు. ఆ సమస్య ఏదైనా కావచ్చు, ఒక జబ్బు కావచ్చు, లేకపోతే అప్పులు కావచ్చు, లేకపోతే మానసికమైన బాధలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, కొన్ని బంధకాలు కావచ్చు. వీటి నుంచి
బయటపడే అవకాశము, లేతే జబ్బు నుంచి స్వస్థత పొందే అవకాశం, సమస్యల నుంచి విడుదల పొందే అవకాశం, అప్పుల నుంచి ఈ అప్పులు తీర్చబడటానికి ఇంకా నాకు అవకాశం లేదు లేదు లేదు. అందరూ చేతులు ఎత్తేశారు. ఎటువంటి దిక్కు లేదు, అవకాశం లేదు అనుకున్న తరుణంలో దేవుడు చేసే సహాయం ఉన్నది చూడండి. అదే దేవుని యొక్క కృప. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంకా చెప్పాలి అనేసి అంటే, యేసుక్రీస్తుకి పూర్వం మనుషులందరూ కూడా ఆ రోజేంది, ఆదాము మొదలుకొని ఆదాము అవ్వ ఆజ్ఞ అతిక్రమించడం వలన పాపం వచ్చింది. ఆ పాపము ఫలించి మరణం వస్తుంది. అంటే మానవ జాతి మొత్తము కూడా మరణానికి పాత్రులై ఉన్నారు. అందుకని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనములో అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 3:23. అందరూ పాపులే, ఏ భేదం లేదు. ఆయన గొప్ప పేద, ఆయన ఎరుపు నలుపు అనే యొక్క భేదం అనేది లేదు. లేదా భారతదేశీయులు, అమెరికా దేశీయులు అదొక గొప్ప దేశము, లేకపోతే చైనా దేశము అంటానికి లేదు. భూమి మీద ఉన్న మానవ జాతి మొత్తము కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. అందుకనే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. నిజంగా మానవ జాతి మీదకి పాపం వచ్చింది. ఇదే జన్మ పాపం. ఈ పాపము ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణానికి తీసుకెళ్తూ ఉన్నది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో చెప్తారు, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మరణ ప్రాప్తులుగా ఉన్నవారు, నీతిమంతుని వెతికితే ఒక్కడు కూడా లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపులే అనేసి దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నది. అటువంటి తరుణంలో నిజంగా మానవ జాతి అంతా కూడా మరణం అనే శిక్షకి పాత్రులుగా ఉన్నారు. ఈ మరణం యొక్క ముళ్ళుని విరవటానికి, ఈ మరణం మన నుంచి తొలగింప చేయటానికి మనుషుల్లో వెతికితే ఒక్కరు కూడా లేదు. ఈ మరణం మన నుంచి తొలగించటానికి అవకాశం లేదు. అటువంటి సమయంలో దేవుడే సంపూర్ణ మానవుడిగా మనం చేసిన పాపాలకి ఆయన పాపమై ఆ పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకొని మనం పొందవలసిన శిక్ష ఏదైతే ఉన్నదో ఆ శిక్ష శిలువ మరణము ద్వారా అనుభవించి మనకు వెల చెల్లించి ఆయన చనిపోవటమే కాకుండా ఆ మరణాన్ని జయించి పునరుత్థానుడై తిరిగి లెగిశాడు యేసు ప్రభువు. ఇది ఎందరైతే నమ్ముతారో, యేసు నా కొరకు చనిపోయి ఆ మరణాన్ని జయించి తిరిగి లెగిశాడు అనేసి ఎందరైతే నమ్ముతారో, వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపము నొంది మారుమనసు పొందుకొని యేసుని రక్షకుడిగా అంగీకరిస్తారో
ఇప్పుడు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనము. కాబట్టి ఆ, నమ్మువారు ఏంటిదండి? ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఏ విధముగా తీర్చబడ్డారో, నమ్మువారు కేవలము ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. చూడండి, అంతకుముందు వచనాల్లో నీతిమంతుడు లేడు, ఒక్కడుగును లేడు అంటున్నారు. ఎందరైతే ఆయన అంగీకరించి, ఆయన నమ్మి, మారు మనసు పొంది బ్యాప్టిజం, పాపక్షమాపణ నిమిత్తం బ్యాప్టిజం తీసుకుంటారు, వారందరూ కూడా ఆయన కృప వలన నీ నుంచి తొలగించబడని ఏదైతే మరణం ఉందో, ఆ మరణానికి పాత్రులమై ఉన్న మనందరి మరణము మన నుంచి తొలగింపచేసి కేవలము పాపులుగా ఉన్న మనల్ని ఆయన కృపచేత నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. నమ్మి బ్యాప్టిజం పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నీతిమంతులే. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. కృప ఈ కృప ఎవరికి అనుగ్రహించబడుతుంది, ఈ కృపను ఎవరు పొందుకుంటారు అనేది ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిదిగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఎక్కువ కృపనిచ్చును, దీనులకు కృప అనుగ్రహించను అని లేఖనములు చెబుతూ ఉన్నది. ఎవరికి అనుగ్రహించబడుతుందండి కృప? మొట్టమొదటిగా దీనులకు. ఎవరికి? అహంకారులకు కాదు. ఎవరికి అనుగ్రహించబడుతుందంటే దీనులు అనేసి అంటే ఏమీ లేనివారు, దీన మనసు దాల్చుకున్నవారు. దీనులుగా అంటే అన్నిటిలో కూడా తగ్గించుకున్నవారు. దీనులు అంటే అంతే కదా. ఆది కాలంలో ఇశ్రాయేలు ఐగుప్తుకు యోసేపు ద్వారా వెళ్ళారు. 70 మందిగా వెళ్ళారు. పురుషుల లెక్కే 6 లక్షల మందికి ఎదిగారు. యోసేపు అంటే తెలియని ఐగుప్తు రాజు పరిపాలనలోకి వచ్చినప్పుడు ఇశ్రాయేలు యొక్క జనాభాను చూసి, ఎవరు వీళ్ళు? మన ఐగుప్తీయులు యొక్క జనాభా లాగానే వారు ఎదుగుతూ వస్తున్నారు. భవిష్యత్ కాలంలో వీరు మన యొక్క శత్రువులతో కలిసి ఏదైనా కుట్ర పండితే మనం ఓడిపోవాల్సి వస్తుంది. కాబట్టి వీరు మనతో సమానంగా ఉండటానికి వీల్లేదు. యోసేపు కాలంలో ఐగుప్తీయులతో సమానముగా ఇశ్రాయేలుకి సమానమైన హక్కు ఇవ్వటం జరిగింది. వారితో సమానులుగా వ్యవసాయం చేసుకోవటానికి, వారితో సమానముగా ఇల్లులు కట్టుకొని నివాసం ఉండటానికి, వారి యొక్క అధికారమును పొందుకొని స్వేచ్ఛాజీవులుగా ఐగుప్తు దేశంలో జీవిస్తూ ఉన్న తరుణంలో యోసేపు అంటే తెలియని ఫరో రాజు వచ్చినప్పుడు ఆయన పరిపాలనలో ఇశ్రాయేలుకి భయంకరమైన కఠినమైన పరిపాలనలకు లోనవుతూ ఉంటారు. వారి పరిస్థితి ఏమిటంటే నిర్గమకాండం 1వ అధ్యాయము 13-14 వచనములు. 13వ వచనం చదవండి అన్న. ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినమైన సేవ చేయించుకుంటున్నారు.
ప్రతి పనియు ప్రతి పనియు కఠినముగా కఠినముగా ఉండెను. ఉండెను. వారు జిగటమంటి పనిని, జిగటమట్టి పని, ఇటుకల పని, ఇటుకల పని, పొలములో చేయి పొలములో చేయి ప్రతి ప్రతి పని కూడా చాలా కఠినముగా ఉండేది. నిద్ర తక్కువ, పని ఎక్కువగా. వారి యొక్క మనసులు, వారి ఆత్మలు విసిగిపోయినవి, అల్లాడిపోతూ ఉన్నారు. ఏడుపు ఒక్కటే తక్కువ వారికి. ఎందుకనేసి అంటే పని చేయకపోతే కొరడా దెబ్బలు, పని చేయకపోతే శిక్ష విధించటం. ఆ బాధ కంటే, ఆ శిక్ష కంటే ఈ పనే బెటర్ అని కఠినమైన వెట్టి చాకిరి చేస్తూ ఉన్నారు. నిజంగా ఎంతో దుఃఖముతోటి, ఎంతో వేదనతోటి, దీనులుగా, ఏమి లేని వారుగా. నిజంగా ఆ తరుణంలో ఐగుప్తు దేశం తప్ప వేరే తెలియదు. అక్కడే పుట్టి పెరిగిన వారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. కానీ ఆ దేశంలో బానిసలుగా వారు ఉన్నారు. ఆ దేశంలో కఠినమైన వెట్టి చాకిరి చేయించు వారి యొక్క అధికారమును ఎంతో భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తూ, వేదనతో కూడిన పరిస్థితుల్లో వారి జీవితాలు కొనసాగుతున్న తరుణంలో నిజంగా రక్షించే నాదుడే లేడు, బయటకు తీసుకొచ్చే వ్యక్తి లేడు. అటువంటి సమయంలో అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడుగా వారు ప్రార్థనలు చేస్తున్న యెహోవా దేవుడికి ఏడ్చుకుంటూ కన్నీటితో దీనులుగా మొరపెట్టడం జరుగుతుందండి. తర్వాత వచ్చిన వాళ్ళు అంటాడు, వారి మూలుగుని నేను విన్నాను, వాళ్ళ ఏడుపును నేను చూశాను అనేసి అంటాడు దేవుడు. నా పేరు పెట్టబడిన జనాంగం, నేను ఏర్పరచుకున్న జనాంగం, వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు అనేసి దేవుడు వారు బయటికి, ఆ యొక్క బందీలుగా ఉన్న బందీ గృహం నుంచి బయటికి రావటానికి అవకాశం లేని ఆ తరుణంలో దేవుడు మోషని ఎన్నిక చేసుకొని, మోషే, అహరోను, మిర్యాముల ద్వారా ఫరో రాజుతోటి, ఎందుకంటే ఆ చరిత్ర అంతా ఈ రాత్రికాల సమయంలో మనం మాట్లాడుకోవటానికి సమయం లేదు. కాకపోతే ఆ చరిత్ర మనకు తెలుసు. వాళ్ళు ఫరో ఎదుట దాదాపు 10 అద్భుతాలు చేసి, దేవుడు 10 రకాలుగా, ఎందుకంటే తన యొక్క బిడ్డల్ని హింసించిన రీతిని బట్టి 10 రకాలుగా 10 తెగుళ్ళు వారి మీదకి తెప్పించి వారిని శిక్షించటం జరిగింది. దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచినట్లుగా మనం చూస్తాం. ప్రతి మాటలో కూడా, ప్రతి తెగులు వెనకాల కఠినపరచటము, తెగులు రప్పియటము, ఈ విధముగా వారిని శిక్షించి తన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగాన్ని మోషే, అహరోను, మిర్యాము ద్వారా ఐగుప్తు నుంచి బయటికి నడిపించాడు. బందీ గృహము నుంచి విడుదల కలగజేయటం జరిగింది. ఒక ఒప్పందం ద్వారా దేవుడు వారిని అందరినీ కూడా బయటికి నడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా మనము అనేకమైన బంధకాల్లో జీవిస్తూ ఉన్నాం కదా. కొంతమంది ఈ లోక బంధకాల్లో ఉన్నారు, ఇంకొంతమంది సెల్ ఫోన్ బంధకాల్లో ఉన్నారు కదా, ఇంకొంతమంది సీరియల్ బంధకాల్లో ఉన్నారు. ఎంతమంది లేరు? సాయంత్రం 6, 7 మొత్తానికి ఏదో సమయం అయిందంటే టీవీ ముందుకు పోయి కూర్చున్నారంటే ఆ సీరియల్ వరుస బిట్ అయిపోయేంత వరకు లేవరు. బానిసలు, టీవీ బానిసలు, సెల్ ఫోన్ బానిసలు, మద్యం బానిసలు, పొగకు బానిసలు. ఇంతే కాకుండా ఈ లోక వ్యసనాలకు, లోకాశలకు బానిసలుగా ఉన్నవారు ఉన్నారు. ఇవంతా కూడా ఎక్కడికి మిమ్మల్ని నడిపిస్తుంది అనేసి అంటే మరణానికి నడిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇంకొంతమంది అప్పుల బాధలతో ఉండవచ్చు. అప్పులనే బంధకాల్లో, సమస్యలనే బంధకాల్లో వ్యవసాయం చేస్తున్నాం, పంట కలిసి రావట్లేదు.
ఇట్లాంటి అనేకమైన సమస్యలతోటి బంధకాల్లో నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఈరోజు నువ్వు నిజంగా దీన మనసు దాల్చుకొని దేవుని యొక్క సన్నిధిలో ఇశ్రాయేలు గనక ఏడ్చుకుంటూ మొరపెట్టినట్లుగా నువ్వు మొరపెట్టినట్లయితే నువ్వు అనుకుంటున్నావేమో, ఈ అప్పుల నుంచి నేను బయటలో పడలేను, ఈ అప్పుల బాధ నుంచి ఎప్పుడు నేను బయటలో పడతాను, నేను తీర్చుకునే సామర్థ్యం కూడా నాకు లేదు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విధమైన సమస్య నుంచి, ప్రతి విధమైన బంధకాల నుంచి, ప్రతి విధమైన అప్పుల నుంచి, ప్రతి విధమైన చీకటి శక్తుల, అంధకార శక్తుల బంధకం నుంచి నువ్వు విడుదల పొందాలి అనేసి అంటే ప్రభు సన్నిధికి వచ్చి మోకరించి నువ్వు ప్రార్థన చేసినట్లయితే, కన్నీటి ప్రార్థన చేసినట్లయితే, ఇశ్రాయేల్ ప్రజలంతా కూడా ఆ బందీ గృహమైన ఐగుప్తు దేశంలో వారు పొందుతున్న వేదనను బట్టి, వారు చేస్తున్న కఠినమైన చాకిరిని బట్టి వారంతా కూడా ఏడ్చుకుంటూ ప్రార్థన చేశారండి. ఈ సమస్య నుంచి నాకు విడుదల కలగదు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని కృప నీకు ఉన్నట్లయితే అది ఎటువంటి సమస్య అయినా కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఈ రాత్రికాల సమయంలో దేవుడు విడుదల అనుగ్రహిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎప్పుడు అనేసి అంటే దీన మనసుతోటి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, మొట్టమొదటిగా దీనులకు ఆయన కృప అనుగ్రహించబడుతుంది. రెండవది చూద్దాం. కీర్తనలు 32:10 యెహోవా యందు నమ్మకించు వానిని కృప ఆవరించుచున్నది. హల్లెలూయా. రెండవది ఎవరికండి? మొదటిది దీనులకు, రెండవది యెహోవా యందు నమ్మకం ఉంచు వారికి ఆయన కృప ఆవరించును, ఆయన కృప అనుగ్రహించబడుతుంది అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మనకు భక్తుడు కనపడతాడు. ఆయన గురించి అంటాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేను. నిజంగా అబ్రహాము యొక్క జీవితంలో ఒక పెద్ద సమస్య ఉన్నది. ఎటువంటి సమస్య అనేసి అంటే, అబ్రహాము శారై ఇద్దరు కూడా మంచి గొప్ప దంపతులు, వారికి పిల్లలు లేరు. దాదాపుగా దేవుడు అబ్రహాం తోటి మాట్లాడుతూ ఉన్నాడు. వారికి పిల్లలు లేరని చెప్పి వాళ్ళ తమ్ముడి యొక్క కుమారుడు లోతుని వారు పెంచుకోవటం జరిగింది. అయితే శారా జీవితంలో చూసినట్లయితే పిల్లలు లేని వారిని గొడ్డురాలు అనేసి పిలుస్తారు. ఈ గొడ్డురాలైన స్త్రీని హెబ్రియుల్లో, ఇశ్రాయేల్లో అంటే హెబ్రియులు అని వీరికి మాట రావటానికి కారణం ఏంటంటే వాళ్ళు మాట్లాడే భాష హీబ్రూ భాష కాబట్టి హెబ్రియులు. మనం తెలుగు మాట్లాడుతున్నాం, మనల్ని తెలుగు వారు అన్నట్టుగా వాళ్ళు హెబ్రీ భాష మాట్లాడతారు కాబట్టి వారిని హెబ్రియులు అని పిలిచేవారు. ఈ హెబ్రియుల్లో ఒక గొప్ప అలవాటు వాళ్ళదేంది అసలు ఈ రోజుల్లో మనకు కూడా ఉన్నది. శుభకార్యాలకి పిలవరు గొడ్రాల్ని. ఏదన్నా ఎదురు వచ్చారనుకో అసలు ఒక అపశకనముగా ఎంచుకుంటారు. ఈ పాడు అలవాటు వాళ్ళలో కూడా ఉండేది. చాలా చులకనగా, ఒక శాపగ్రస్తురాలుగా వారిని చూసేవారు అన్నమాట. అటువంటి అవమానాలకు గురవుతూ ఉన్నది ఎవరు? శారాయ్. ఎంతో దుఃఖముఖురులై, ఎంతో వేదంతో ఉన్నది శారాయ్.
ఆ శారా యొక్క వేదనని ప్రేమించే భర్త కాబట్టి అబ్రహాం గారు కూడా చాలా బాధపడుతున్న రోజుల్లో దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, అబ్రహాం, నేను నీకు చెప్తున్నది చాలా జాగ్రత్తగా విను. ఇదిగో, నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. ఒక కండిషన్ పెడుతున్నాడు. నేను చెప్పింది నువ్వు చెయ్యి. నేను చెప్పింది నువ్వు చేసినట్లయితే, ఇదిగో కొరతగా ఉన్నది చూడు, పిల్లలు లేని ఇది, నీకు గొప్ప సంతానాన్ని నేను అనుగ్రహిస్తాను. ఎటువంటి సంతానం అనేసి అంటే, నీకు ఇచ్చే కుమారుడు ద్వారా, సంతానం ద్వారా ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడతారు. ఇసుక రేణుల వలె నేను ఈ భూమి మీద విస్తరింప చేస్తాను అని చెప్పి అబ్రహాంతో దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో వాగ్దానం చేయటం జరిగింది. అబ్రహాము ఆ మాటల్ని నమ్మాడండి. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉన్నదో, కుమారుని ఇస్తాను, సంతానం ఇస్తాను, ఇసుక రేణుల వల్లే విస్తరింప చేస్తాను అనే ఒక మాటల్ని అబ్రహాం నమ్మి ఆ క్షణమే తను కలిగి ఉన్నదంతా కూడా ఎంట పెట్టుకొని, కలిగి ఉన్నది అనేసి అంటే అబ్రహాం యొక్క భార్య శారాయి, లేదా తన తమ్ముడు కుమారుడు లోతు, ఈ ముగ్గురే కాదండి. అబ్రహాము అప్పటికి కొంత పశు సంపదను కలిగి, కొంత పనివారిని కలిగి, వాటన్నిటిని కూడా వారి యొక్క పనివారిని, తను కలిగిన పశు సంపదను వాటన్నిటిని కూడా ఎంట పెట్టుకొని ఒక్కసారిగా బయలుదేరాడు. ఆయన ఎక్కడికి బయలుదేరాలో తెలియదు. దేవుడు ఆ దేశాన్ని వదిలిపెట్టమన్నాడు, బయలుదేరమన్నాడు, బయలుదేరాడు. చెప్తారు కదా, గుడ్డిగా నమ్మటం అనేది. దేవుణ్ణి ఆ విధముగా అబ్రహాం నమ్మాడండి. కాబట్టి అతనికి అది నీతిగా ఎంచబడ్డది. నిజంగా దేవుడు వీరికి వాగ్దానం చేసినప్పుడు వీరు మంచి యవ్వన కాలంలో లేరండి. వారి వయసు ఎంత? దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాం వయసు 75 సంవత్సరాలు, సారాయి వయసు 65 సంవత్సరాలు. 25 సంవత్సరాలకి వారికి దేవుడు ఇస్సాకుని ఇచ్చాడు. ఎటువంటి తరుణంలో ఇచ్చాడో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. అమ్మా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:11. విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తన వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నువ్వు నమ్ముతున్న దేవుడు, నీ మధ్యనున్న దేవుడు, నీతో ఉన్న దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు నమ్మినట్లయితే. ఇక్కడ వీరి పరిస్థితి ఏంటిదంటే, వీళ్ళిద్దరు దంపతుల యొక్క పరిస్థితి, దేవుడు వీరితో వాగ్దానం చేసినప్పుడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, వారికి పిల్లలు కలగటానికి అవకాశం లేదు. ఎందుకు అనేసి అంటే, వాళ్ళు పండు వృద్ధాప్యంలో వారు ఉన్నారు. పండు ముసలివారు వాళ్ళు. పిల్లలు కలగటానికి అవకాశం లేదు. అయినా కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాళ్ళు నమ్మారంతే, విశ్వాసం ఉంచారంత వరకే. గర్భం ధరించుటకు శక్తి లేకపోయినా కానీ దేవుని ద్వారా వారు శక్తిని పొందుకొని ఇస్సాకుని కన్నట్టుగా చరిత్ర చెప్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఇస్సాకు ద్వారా యాకోబు సంతానమే ఇందాక మనం చెప్పుకున్న ఇశ్రాయేల్ జనాంగం. ఈ రోజుల్లో మనం మాట్లాడుకుందాం. ఎందుకు అనేసి అంటే, ఒక మాట ఉంది కదా. ఏం మాట చెప్తున్నది? దేవుని యొక్క వాక్యం ప్రతి ఒక్కటి కూడా ఒక పొల్లు అయినా కానీ అది తప్పిపోదు. ప్రతి మాట కూడా నెరవేర్చబడుతుంది. ఆ మాట ఏం చెప్తూ ఉన్నాడు?
నీ సంతానం ద్వారా ఈ భూమి మీద ఉన్న సకల వంశాలని, సర్వ వంశాలని ఆశీర్వదిస్తాను అన్నాడు. సర్వ ప్రజలను ఆశీర్వదిస్తాను అనేసి అన్నాడు కదా. ఈరోజు యెరూషలేము, ఇశ్రాయేల్ దేశం, పాలస్తీనా ఒక 60 మైళ్ళ విస్తీర్ణంలో ఉంటుంది. అక్కడ జనాభా మొత్తం లెక్క వేసుకుంటే 1 కోటి మంది ఉంటారు. అక్కడ కూడా 3 మతాలు ఉన్నాయి, మతాలుగా పిలువబడుతున్నాయి. యూదా మతము దాదాపు ఒక 80 లక్షల మంది ఉంటారు. తర్వాత ముస్లిమ్స్, క్రైస్తవులు వారి యొక్క 20% ఉంటారు. 80 లక్షల మంది. ప్రపంచం మొత్తం 80 లక్షల మంది ఉన్నారా? మన భారతదేశం జనాభా ఎంత? దాదాపు 139 కోట్లు. మన జనాభాలో చూస్తే వాళ్ళు ఎంత శాతము? మన భారతదేశపు జనాభాతోటి లెక్క వేసుకుంటే 1% అని ఉన్నారా? 1% కూడా కాదు. మరి భూమి మీద జనాలంతా కూడా ఆశీర్వదించబడతారని దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఆ మాట ఏంది? చూడండి, ఇది గలతీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయము 17వ వచనం. జాగ్రత్తగా వినండి మాట. నేను చెప్పున్నదేమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానము 16 వచనం చదవయ్యా. 3:16. అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానం చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు కాక నీ సంతానమునకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుదాం. ఎందుకు ఇక్కడ దేవుని యొక్క మాటలు నెరవేర్చబడుతూ ఉన్నది. ఆ సంతానం ఎవరు? క్రీస్తు. క్రీస్తుని బట్టి భూమి మీద ఉన్న సర్వ వంశములు ఆశీర్వదిస్తాను అనేసి అన్నాడు కదా. క్రీస్తుని బట్టి ఈరోజు క్రైస్తవులు లేని దేశం ఏదన్నా ఉన్నదా భూమి మీద? క్రైస్తవులు లేని దేశం ఏదన్నా ఉన్నదా? ప్రపంచం మొత్తము కూడా క్రైస్తవులు విస్తరించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక కదా. చాలామంది ఆశీర్వాదం. నువ్వు క్రైస్తవుడిగా మార్చబడటమే ఆశీర్వాదం. నువ్వు క్రీస్తుని అంగీకరించడమే ఆశీర్వాదము అనేసి అంటే నీ దగ్గర ఉన్నది ఎల్లప్పుడూ నీతోటే ఉండేది ఆశీర్వాదం. డబ్బు ఈరోజు నీ దగ్గర ఉండవచ్చు, ఇంకొక రోజు ఇంకొకరి దగ్గర ఉండవచ్చు. ఈ సర్వ సంపద, సర్వము కూడా ఎంత సంపాదించినా కానీ సర్వం కూడా నువ్వు విడిచిపెట్టుకోవాల్సినదే, నీతో పాటు తీసుకెళ్ళటానికి లేదు. నువ్వు విడిచిపెట్టిపోయే దీనికోసము ఎంతో ప్రాకులాడుతూ ఉన్నావు. ఈ ధనమే ఆశీర్వాదం అనుకుంటున్నావు. ఈ ఇల్లులు, మేడలు, కార్లు, పొలాలు, స్థలాలు ఇవే ఆశీర్వాదాలు అనేసి అనుకుంటున్నావు. వీటన్నిటిని కూడా విడిచిపెట్టుకోవాల్సినదే. ఇవి నీతోటి ఉండవు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ చాలా చిన్న వయసులో, ప్రపంచంలో అలెగ్జాండర్ గారు యుద్ధానికి వెళ్తే కొన్ని దేశాలు భయపడి, రాజ్యాలు యుద్ధం చేయకుండా ఆయనకు అప్పచెప్పి రాజులు లొంగిపోయేవాళ్ళన్నమాట. అటువంటి యోధుడు చాలా చిన్న వయసులో, దాదాపు 30 సంవత్సరాల వయసులోనే ఒక చిన్న దోమ పుట్టిందండి. చిన్న దోమ. ఆ దోమకి విషపు జ్వరం వచ్చి మరణ పడకెక్కాడు. అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళినా కానీ నయం కాలేదు. ఇక చావుకి దగ్గర అయిపోయాడు. అర్థమైపోయింది. అతనికి అర్థమైపోయి తన యొక్క సన్నిహితుల్ని పిలిచి, ఇదిగో నేను చనిపోయిన తర్వాత ఒక 3 కార్యాలు చేయాలి. ఒకటి ఏమిటి అనేసి అంటే, నా పెట్టెని వైద్యులే మొయ్యాలి. నాకు వైద్యం చేసిన వైద్యులు ఉన్నారు కదా,
వాళ్ళే నా యొక్క పెట్టుని మొయ్యాలి. రెండవది, నేను సంపాదించిన ఈ ధనం ఉంది కదా, వీటినంతా కూడా ఎదజల్లాడు. మూడవది, ఈ పెట్టెలో రెండు ఇటువైపు అటువైపు రంధ్రములు చేసి నా రెండు చేతులు చాపి పెట్టాలి. ఇది నా కోరిక అని చెప్పాడు. ఎందుకు వైద్యులు ఎందుకు మోయమన్నాడు? వైద్యులు కూడా ఆయన మరణాన్ని అంటే ఆయన యొక్క ప్రాణాన్ని కాపాడలేకపోయారు. తను సర్వం సంపాదించిన ఈ వజ్ర వైద్యురాలంతా కూడా బంగారం మొత్తం కూడా ఇది ఆయనతో తీసుకొని వెళ్ళట్లేదు. ఒట్టి చేతులతో వెళ్తున్నానని తన పెట్టెలో రెండు చేతులు చాపి పెట్టమన్నాడు కదా. ఏది కూడా ఇక్కడి నుంచి నేను తీసుకెళ్ళట్లేదు. అంత గొప్ప చక్రవర్తి, ఒక ఉన్నతమైన ధనవంతుడు, ఆయన కోరికను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, వీటిని మనం ప్రేమిస్తూ ఉన్నాం. ఇవే ఆశీర్వాదాలు అనుకుంటున్నాం. ఈ తాత్కాలికమైనవే, వీటన్నిటిని విడిచిపెట్టవలసినదే. నీతో వచ్చేది ఏమిటో తెలుసా? నీతో వచ్చేది యేసును నమ్మిన వారు ఎక్కడికి వెళ్తారండి? నిత్య జీవములోకి వెళ్తారు. నిత్య జీవం. చాలామంది చనిపోవటంతో ఏడుస్తూ ఉంటారు, కానీ చనిపోయిన వాళ్ళు చాలా సంతోషపడతారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పుడుతున్నామో పిల్లోడు ఏడుస్తాడు, తల్లిదండ్రులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, వాళ్ళందరూ కూడా సంతోషపడతారు. అది చచ్చేటప్పుడేమో మనమందరం ఏడుస్తాము, కానీ వాడు సంతోషంగా వెళ్తాడంట. ఎట్లా అనేసి అంటే, యేసును నమ్మి రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శరీర మరణంతో నిత్య జీవం ఆత్మకి స్టార్ట్ అవుతుంది అనమాట. అది దీనికి ఇంకా మరణం అనేది లేదు, నిత్యము జీవించటమే. నిత్య జీవము అనేసరికి మరణము లేనే లేదు. నువ్వు యేసును నమ్మకపోతే అది నిత్య నరకము, అది రెండో మరణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్య జీవము పొందుకోవటమే. యేసును నమ్మి రక్షకుడిగా అంగీకరించి యేసులో జీవించే ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు అనబడుతున్నారు. క్రైస్తవులందరూ కూడా ఆశీర్వదించబడిన వారు, అంటే నిత్య జీవ వారసులు అన్నమాట. దీన్ని మనము ఆత్మీయంగా దీనికోసం పోరాడండి, దీనికోసం సిద్ధపడండి. ఎందుకంటే నిత్య జీవంలో మనం ఉండాలి కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధముగా యేసును బట్టి ప్రపంచం మొత్తము కూడా ఆశీర్వదించబడ్డది. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరు కూడా, ఆయన అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా, నిత్య జీవ వారసులుగా చేర్చబడుతూ ఉన్నారు. నిజంగా అబ్రహాం జీవితంలో పిల్లలు కలగటానికి అవకాశం లేనప్పుడు దేవుని కృప ఆయన ఆవరించింది కాబట్టి, దేవుని కృప శారాయిని ఆవరించింది కాబట్టి, గర్భం ధరించడానికి శక్తి లేకపోయినా కానీ వారు గర్భము ధరించి ఇసాకును కన్నారు. ఇసాకు ద్వారా యాకోబు, యాకోబు ద్వారా దావీదు, యాకోబు ద్వారా యూదా, యూదా ద్వారా దావీదు, దావీదు ద్వారా యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆ దేవుడు వాగ్దానం చేసింది అబ్రహాముతోటి ఇసాకును గూర్చి కాదు, యేసును గూర్చి అనేసి మనం ఇందాక చదివిన వాక్య భాగంలో తెలుసుకున్నాం. చివరిగా దేవుని కృపను గురించి చెప్పుకుంటూ వెళ్ళాలంటే మన జీవితం సరిపోదు. కానీ కొన్ని 2-3 మాటలు నేను చెబుతూ ఉన్నాను, సమయం లేదు కాబట్టి. మొదటిది, దీనులకు ఆయన కృప అనుగ్రహించబడుతుంది. రెండవది, ఆయన నమ్మిన వారికి ఆయన కృప ఆవరించుతుంది. మూడవది చూద్దాం. యెషయా 38 మొదటి వచనం నుంచి ఒకసారి చదవండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణం అవుచున్నావు, బ్రతుకువు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తొట్టు త్రిప్పుకొని, యెహోవా
యథార్థహృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనమని కన్నులు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. చాలు ఒక్కసారి ఇక్కడ హిజ్కియా రాజును మనం చూస్తున్నాం. అహజు కుమారుడు హిజ్కియా నిజంగా చాలా యథార్థవంతుడు. అహజు చాలా దుర్మార్గుడు. ప్రజలంతా కూడా ప్రజల్ని కఠినమైన పన్నులు విధించి వారందరూ కూడా మరి బయలుదేవతల యొక్క బలిపీఠాలు కట్టి వారి ఇష్టారాజ్యంగా జీవించడానికి కారకుడయ్యాడు. అహజు తర్వాత హిజ్కియా, ఆయన కుమారుడైన హిజ్కియా రాజు అయిన తర్వాత హిజ్కియా నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. రెండవది యథార్థవంతుడు. ఇతను కట్టిన బలిపీఠాలు ఏవైతే తండ్రి కట్టిన బలిపీఠాలన్నిటిని కూడా పడగొట్టించి ప్రజలందరినీ కూడా మళ్ళీ దేవుని యొక్క ధర్మశాస్త్రం వైపు మళ్ళించి దేవుని యందు భయభక్తుల్లో నడిపించిన వ్యక్తి హిజ్కియా అన్నమాట. ఈయనకి మరణకరమైన ఒక రోగం వచ్చింది. అది క్యాన్సరు 4వ స్టేజ్లో ఉన్నది. క్యాన్సర్ 4వ స్టేజ్లో ఉండటం అనేసి అంటే బతకడానికి అవకాశం లేదు. వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఆయన అవకాశం లేదు. అలాగే దేవుడు కూడా చూసి మంచిది, ఇంతవరకు చాలా బాగున్నాడు, సరే నేను తీసుకుంటున్నాను, ఆయన ఇంటిని చక్కబెట్టుకోమను, సిద్ధపడమను అని చెప్పేసి తన యొక్క ప్రవక్త అయిన యెషయాను పంపించటం జరిగింది. ప్రవక్త అయిన యెషయా వచ్చి మాటలు చెప్పినప్పుడు మనం చదవబడిన మాటలు ప్రార్థన చేస్తూ కన్నీళ్లతోటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు హిజ్కియా అంటున్నాడు, అయ్యా ఒక్కసారి నేను చేసిన పనులన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అనేసి అంటున్నాడు. హిజ్కియా గురించి చెప్పాలి అనేసి అంటే యథార్థవంతుడు. ఇక్కడ ఈయన కన్నీటి యొక్క ప్రార్థనని, యథార్థంగా ఉన్న ఈ వ్యక్తి యొక్క ప్రార్థనని దేవుడు ఆలకించాడు. నిజంగా ఒక మాటలో చెప్పాలనేసి అంటే ఇతను ఉన్న రోగంలో డాక్టర్లు చేతులు ఎత్తేశారు, కుటుంబ సభ్యులందరూ కూడా చేతులు ఎత్తేశారు, ఇంకా చనిపోతాడనేసి డిసైడ్ అయ్యారు. చివరికి దేవుడు కూడా నువ్వు చనిపోవాల్సిందే అని చెప్పేసి చెప్పాడు. అంటే ఇతను బతకడానికి ఏ కోశాన కూడా అవకాశం లేదండి. బతకడానికి ఏ కోశాన కూడా అవకాశం లేదు. కానీ యథార్థవంతుడు యొక్క ప్రార్థన, ఆయన ప్రార్థన చేస్తూ కృపతోటి నన్ను జ్ఞాపకం చేసుకో అనేసి అన్నప్పుడు చదువమ్మ, ఇప్పుడు చదువు. యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీరు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతకడానికి అవకాశం లేదు. ఇతనికి వచ్చిన రోగం అలాంటిది. వైద్యుల చేతులు ఎత్తేశారు. ప్రతి ఒక్కరు కూడా నమ్మకాలు వదిలేసుకున్నారు. చివరికి దేవుడు కూడా నువ్వు మరణించవలసిందే అన్నాడు. అటువంటి పరిస్థితుల్లో హిజ్కియా యథార్థవంతుడు కాబట్టి కన్నీటి ప్రార్థన చేశాడు. కృపతోటి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. దేవుడు ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకొని చనిపోయే పరిస్థితిలో ఉన్న ఈ వ్యక్తిని బ్రతికించాడు. ఎన్ని సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు? 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినట్లుగా చూస్తున్నాం. నిజంగా ఈ రోజుల్లో దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారు. ఈ షుగర్ వ్యాధి నుంచి నాకు విముక్తి లేదు అనేసి అనుకుంటున్నావేమో, ఈ బీపీ నుంచి, గ్యాస్ ట్రబుల్ నుంచి విముక్తి లేదు అనేసి నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు యథార్థముగా ఉండి ప్రభు సన్నిధిలో గనక ప్రార్థన చేసినట్లయితే కదా, యథార్థంగా ఉండటం అంటే ఉన్నది ఉన్నట్టుగా ఉండటం.
మన జీవితాలు ఎట్లా ఉంటాయి అనేసి అంటే, చర్చికి వెళ్ళినప్పుడే మన భక్తి అక్కడ ఉంటుంది కదా. ఆదివారం పూట మాత్రమే, ఆదివారం 2 గంటలు చాలా శుభ్రంగా స్నానం చేసి చాలా చాలా జాగ్రత్తగా బైబిల్ పట్టుకొని వెళ్తాం. కొంతమంది 1 గంటే ఉంటారు, ఇంకొంతమంది అరగంటే ఉంటారు. ఎందుకు? కొంతమంది లేటుగా వస్తారు, అయిపోయే ముందు అయ్యగారు వాక్యం చెప్పేటప్పుడు వస్తారు. ప్రారంభించేది 2 గంటలు జరిగేది. ఈ 2 గంటల్లో ఒకరు 1 గంట, ఇంకొకరు అరగంట. వీటిలో 2 గంటల్లో ఉన్నావా, గంటన్నరలో ఉన్నావా, గంటలో ఉన్నావా, అరగంటలో ఉన్నావా? ఇంకొంతమంది ఆమెనేటప్పుడు కూడా వస్తారు. ఏందనేసి అంటే చందా వేసిపోవటానికి వస్తారు వాళ్ళు కదా చాలామంది. అది కాదు యథార్థత అంటే. ఇంకొంతమంది ఆ చర్చిలోనే ఆ భక్తి, ఇంటికి పోతే భక్తి ఉండదు. చర్చిలో ఉన్నంతసేపు సినిమా పాటలు పాడతారా? చర్చిలో సినిమాలు చూస్తారా? చర్చిలో సెల్ ఫోన్లు చూస్తారా? ఇవేవి చూడరు. చర్చిలో సీరియళ్ళు చూస్తారా? చూడరు. ఏం చేస్తారు? అక్కడ పోయి ప్రార్థన చేస్తారు, దేవుని ఆరాధిస్తారు, పాటలు పాడతారు, దేవుని స్తుతిస్తారు, ప్రార్థనలు చేస్తారు, వాక్యం వింటారు. ఆ 2 గంటలు అయిపోయినదంటే వారంలో తక్కిమ సమయం అంతా కూడా ఈ లోకానికి ఇచ్చేస్తాం. ఇది కాదు యథార్థత అంటే. చర్చిలో ఒక భక్తి, ఇంట్లో ఇంకొక భక్తి కాదు. చర్చిలో ఒక విధముగా, ఇంట్లో ఇంకొక విధంగా కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భక్తి ఏ విధముగా ఉండాలి అనేసి అంటే యథార్థముగా ఉన్నట్టుగా ఉండాలి. హిజ్కియా భక్తి ఆ విధంగా ఉన్నది. అది ఉండటమే కాకుండా ప్రజలందరి యొక్క మనసును దేవుని వైపు త్రిప్పాడు. నిజంగా ఒక్కరినైనా సరే నువ్వు చర్చికి నడిపించావా? ఒక్కరినైనా సరే యేసులోకి నడిపించావా? ఒక్కరినైనా సరే రక్షణలోకి నడిపించారా? ఒక్కరినైనా సరే కనీసం ఈ కూటానికి నడిపించారా? ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా దేవుని సన్నిధికి నడిపించిన వ్యక్తి ఎవరు? హిజ్కియా మహారాజు. మనం ఆ స్థానంలో ఉండకపోవచ్చు. ఒక్కరిని, ఎంతమంది మీ సంఘ సభ్యులయ్యా? ఎంతమంది? 40 మంది. 40 మందిలో 20 మంది కనీసం ఒక్కొక్కరిని. ఎందుకంటే నువ్వు చెప్పటానికి సిగ్గుపడవచ్చు, నువ్వు చెప్పలేవు, నీకు చెప్పటం తెలియదేమో. కనీసం సువార్త అనేసి అంటే, సువార్త ఏంటిది? ఇది రక్షణ సువార్త సభలు. రక్షణ సువార్త నువ్వు ప్రకటించాలి. ఎవరు ప్రకటించాలి? నువ్వు ప్రకటించాలి. ఏ విధంగా ప్రకటిస్తావు? ఈ సభలకు తీసుకురావటమే నువ్వు ప్రకటించినట్లు. ఈ సభలకి నువ్వు తీసుకురావటమే ప్రకటించినట్లు. దేవుని సన్నిధికి నడిపించేవారుగా ఉండాలి. యథార్థవంతులు అంటే నీ భక్తి యథార్థముగా ఉండాలి. భక్తి సాధన చేసేవారుగా ఉండాలి. ఒక ఆదివారం చర్చిలో 2 గంటలే కాదు నీ భక్తి, 24 గంటలు ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి వారము, ప్రతి సంవత్సరము కంటిన్యూగా సంపూర్ణముగా ఈ భక్తిని కలిగి ఉండాలి. ఎప్పటి వరకు? ఆయన రాకడ పర్యంతం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కరిని మనం తీసుకురాలేము. అసలు మనం వెళ్ళటమే కష్టంగా ఉన్నది. అట్లాంటప్పుడు మన సమస్యలు ఎట్లా పోతాయి? నిజంగా నువ్వు కలిగి ఉన్న రోగం, మనం అనుకుంటున్నామేమో ఏదో రోగం అనేసి అంటే ఆయనకి ఏదో రోగం కాదు, మనం ఇంకా భయంకరమైన రోగాన్ని కలిగి ఉన్నాం. ఆ రోగం ఎక్కడికి తీసుకెళ్తుందంటే మరణానికి తీసుకెళ్తున్నది. ఆ రోగం నీలో నుంచి ఈరోజు విడుదల పొందుకోవాలి. ఆ రోగం నుంచి మొట్టమొదటిగా నువ్వు విడుదల పొందుకోవాలి. హిజ్కియాని మరణ పడకం మీద పండబెట్టిన ఆ జబ్బు ఆయన యథార్థతను బట్టి, ఆయన ప్రార్థనను బట్టి, కేవలం దేవుని కృపను బట్టి చనిపోతాడన్న వ్యక్తి ఆయుష్ను పుంజుకున్నట్టుగా, ఆయుష్ను పొందినట్లుగా మనం చరిత్రను చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యథార్థవంతుల మీద ఆయన కృప కుమ్మరించబడుతుంది. మొదటిది దీనుల మీద ఆయన కృప కుమ్మరించబడుతుంది. రెండవది ఆయన నమ్మిన వారి మీద కృప కుమ్మరించబడుతుంది. మూడవది యథార్థవంతుల మీద ఆయన కృప కుమ్మరించబడుతుంది. నిజంగా ఏ స్థితిలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, ఏ బంధకాల్లో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ వ్యాధితో ఉన్నావో,
కాలు నొప్పులతోటో, లేకపోతే మోకాలు నొప్పులతోటో, లేకపోతే అనేకమైన మరి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉండవచ్చు. కానీ దేవునికి చెప్పు, యథార్థ మనసుతోటి, దీన మనసుతోటి, ఆయన యందు విశ్వాసం, ఈయన ఖచ్చితంగా నాకు అనుగ్రహిస్తాడనే యొక్క విశ్వాసంతో గనక నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఆయన సన్నిధానంలోకి వచ్చినట్లయితే, ఈరోజు నువ్వు ఉన్న ప్రతి సమస్య నుంచి, ప్రతి అప్పు నుంచి, ప్రతి బంధకము నుంచి, ప్రతి విధమైన సమస్య నుంచి విడుదల పొందుకుంటావు. అది ఎటువంటిదైనా కావచ్చు. నీ జీవితంలో నెరవేరదేమో అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని సన్నిధానములో ఈ మూడిటిని నువ్వు కలిగి ఉండు. ఆయన నమ్మి, ఆయన యందు దీనత్వంతో, ఆయన యందు విశ్వాసంతోటి నువ్వు వచ్చి ఆయన ప్రార్థన చేసినట్లయితే, యథార్థమైన మనసు కలిగి ఉన్నది ఉన్నట్టుగా నువ్వు ఒప్పుకొని ప్రార్థన చేసినట్లయితే, ప్రతి విధమైన సమస్య నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు. ఆయన కృప నువ్వు పొందుకుంటావు. ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది. ఎంతవరకు ఆవరిస్తుందంటే నిరంతరము ఆవరిస్తూనే ఉంటుంది. నిరంతరము ఆయన కృప నీ పట్ల ఉంటుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఆయన కృప నీ పట్ల ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి మోకరించుదాం. నిన్ను నీవు ప్రభు సన్నిధిలో ఒక్కసారి నీ స్థితిని జ్ఞాపకం చేసుకో. ఈ లోకపు బంధకాల్లో ఉన్నావా? ఈ చీకటి బంధకాల్లో ఉన్నావా? ఈ లోకాశల్లో అనే బంధకాల్లో నువ్వు ఉన్నావా? ఈ లోక బలహీనతలతో నువ్వు ఉన్నావా? వాటి నుంచి విడుదల పొందుకో. ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉన్నది మనకి, తక్కువ సమయం. దేవుని రాకట అతి సమీపంలో ఉన్నాం. ఎందుకంటే మనం వార్తలు చూడంగా, వార్తలు చూసేది కొద్దిగా పురుషుల్లో ముసలోళ్ళు కొంతమంది చూడవచ్చు, కానీ మన వార్తలు చూడం. ప్రపంచంలో ఏం జరుగుతుంది వాక్యం చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం చదవండి. దేవుడు తన రాకడ సూచనలు ఏవైతే ఇచ్చాడో ఒకటి ఒకటిగా నెరవేర్చబడుతుంది. యుద్ధాలు జరుగుతాయి అన్నాడు, యుద్ధం జరుగుతూనే ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెగుళ్ళు వస్తాయి అన్నారు, తెగుళ్ళు వచ్చే ఉన్నాయి. కంటికి కనపడదు. కరోనా ఆ యొక్క కణాన్ని ఎప్పుడన్నా మీరు చూసారా? బ్యాక్టీరియాని చూసారా? కంటికి కనపడని బ్యాక్టీరియాకి భయపడి మనం ఎక్కడ ఇళ్లలో నుంచి బయటికి రాలేదు. ఎవరు? నువ్వు నేనా? ప్రపంచం మొత్తం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా. నిజంగా యూదులు క్రీస్తకం 70వ సంవత్సరంలో ప్రపంచం మొత్తం కూడా చెదిరిపోయారు. 70 నుంచి 100వ సంవత్సరం వరకు చెదిరిపోయిన యూదులు 1948వ సంవత్సరంలో కూర్చోబడుతూ వచ్చారు. ప్రపంచంతో పాటు మన భారతదేశాన్ని కూడా వచ్చారు. 1969 జనాభా లెక్క ప్రకారము యూదులు 5,000 చిల్లర మంది ఉన్నారు. రీసెంట్లీ ఒక 4 సంవత్సరాల క్రితం లెక్క తీస్తే 500 మంది ఉన్నారు. అంటే ఎంత శాతం మంది ఉన్నారు? 10%. అట్లాగే ప్రపంచంలో చెదిరిపోయిన యూదులంతా కూడా 90% మంది, యూదులు అన్నవాడు ప్రతి ఒక్కరు కూడా 90% మంది అక్కడికి చేర్చబడ్డారు, ఇశ్రాయేల్ దేశానికి. ఇంకా ఉన్నది 10%. ఎందుకు అనేసి అంటే ఈ 100% చేర్చబడ్డ తర్వాత యేసు ప్రభు యొక్క రెండో రాకడ ఉన్నది. సమయం సమీపించి ఉన్నది. అతి సమీపంలో ఉన్నాం కాబట్టి కళ్ళు తెరవాలి. దేవుని కృపను పొందుకొని, ఆయన రక్షణను పొందుకొని సిద్ధపాటును కలిగి ఉండాలి మనం ఆత్మీయంగా. 10% అనేసి అంటే 90% వచ్చేసారు, ఇంకా 10%. ఈ 10%లో ఇంకా చెప్పాలి అనేసి అంటే మన గుంటూరు జిల్లా చేబ్రోల్లో కూడా యూదులు ఉన్నారు. వాళ్ళ లాలజలము పరీక్ష చేసి వాళ్ళు ఎఫ్రాయిం గోత్రికులుగా గుర్తించారు. వాళ్ళకు కూడా వీసాలు వస్తున్నాయి, వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. అంటే దేవుని రాకడ అతి సమీపంలో. ఎందుకంటే ఒక్క ఎగ్జాంపుల్ని నేను చెప్తున్నా. ఓకే, యూదులంతా కూడా యెరూషలేములో చేర్చబడితే 100% ఎప్పుడైతే వారు అక్కడ కూర్చోబడతారో అప్పుడు యేసు ప్రభు యొక్క రాకడ వస్తుంది. అతి సమీపం, ఆయన రాకడ అతి సమీపమైన సమయంలో మనం ఉంటున్నాం. ఆయన ఏవైతే సూచనలు ఇచ్చారో ఆ సూచనలన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి
తీర్మానం చేసుకోండి. ఒకసారి మోకరించగలిగిన వారు మోకరించండి, ప్రార్థన చేయండి. ఈరోజు నీ సమస్యల నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి, నీ రోగాల నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి. అన్నిటికంటే గొప్ప సమస్య సాతాను బంధకాల నుంచి, చీకటి బంధకాల నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి. మోకరించి ప్రార్థన చేద్దాం. లేకపోతే అందరూ లేచి నిలబడండి. మోకరించలేకపోతే అందరూ ఒకసారి లేచి నిలబడండి. ప్రార్థన చేద్దాం.